ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షక మహాశయులకు, నా అభిమానులకు, హోమియోపతి అడ్మైరర్సు, వెల్ విషర్సు, ప్రమోటర్స్కు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు హోమియోపతి వైద్య విధానంలో కొన్ని డిసీజెస్ అద్భుతంగా తగ్గుతాయి. అంటే ఇవన్నీ అద్భుతాలు అంటే ఆ విధంగా తగ్గినటువంటి కేసులు ఉన్నాయి. మా దాంట్లోనే కాదు, ఇతర వైద్య విధానంలో కూడా అద్భుతాలు చాలా ఉంటాయి. కనుక అటువంటి అద్భుతాలు ఏంటి, ఎలా తగ్గుతున్నాయి హోమియోపతిలో అనేటువంటి దాన్ని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక కేసు మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. ఆయనకి ఏమిటంటే ముక్కులో ఫంగస్, అంటే నేసల్ పాలిప్స్ అంటారు. ఈ నేసల్ పాలిప్ ఉన్నందువల్ల ముక్కులో గాలాడక, గురక రావడం, నోరు వాసన రావడం, ముక్కు వాసన రావడం, నోరు తెరిచి నిద్రపోవడం, విపరీతమైన తలనొప్పి, అలా. దానికి ఆయన 2 సార్లు ఆపరేషన్ చేయించుకున్నా కానీ కూడా మళ్ళీ వస్తుంటే, మళ్ళీ పోయి అడిగితే డాక్టర్ గారు అన్నారంట, పదే చేయకూడదమ్మా, దీన్ని చేస్తే ఇంకో రకంగా మారడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారట. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మన హోమియోపతి మందులు వేసిన తర్వాత ఒక 15 డేస్కు వచ్చి, సార్ ముక్కులేంచి ఇంత పొడుగ్గా ఇది పడిపోయింది సార్, చాలా వాసన ఉంది ఇది అని చెప్పాడు. తర్వాత దాంతోనే ఆ రోజు నుంచి తలనొప్పి లేదు, నోసు బ్లాక్ లేదు, తుమ్ములు లేదు, ఏమీ లేదు. అంటే ఇది ఒక అద్భుతం. అదేవిధంగా జడ్చర్ల నుంచి ఒక కేసు, చెవులో చీము గారి అది తగ్గిపోయిన తర్వాత చెవులో హోరు, దాన్ని టినిటస్ అంటారు. ఈ టినిటస్ ఏంటంటే విపరీతమైనటువంటి సౌండ్ వచ్చి గిడ్డినెస్ రావడం, అంటే తల తిరిగినట్ల, తలనొప్పి రావడం, విపరీతమైనటువంటి దాంతో బాధపడుతూ ఒకసారి చక్కెర వచ్చి కింద పడిపోవడం కూడా జరుగుతుందట. అతనికి ఎన్నో మందులు వాడారు, సార్ తగ్గలేదు, ఇది మీనియర్స్ డిసీజ్ అని కొంతమంది అన్నారు, టినిటస్ అని కొంతమంది అన్నారు, ల్యాబ్రింథైటిస్ అని కొంతమంది అన్నారు. ఏదైనా కానీ కూడా నాకు పరిష్కారం దొరకలేదు సార్ అని వచ్చారు. మన దగ్గర మెడిసిన్ వాడిన తర్వాత 3 నెలలకు వచ్చి, సార్ మీరు మందు వేసిన తర్వాత 1 వీక్ 10 డేస్లో తగ్గడం స్టార్ట్ అయింది, 1 మంత్లో కంప్లీట్గా అసలు సౌండే లేదు, నాకు అసలు ఆరాంగా ఉంది అని చెప్పారు. ఒక అమ్మాయి కర్నూలు నుంచి ఫేషియల్ పెరాలిసిస్ వచ్చింది. బెల్స్ పాల్సీ అంటారు. అంటే చల్ల గాలి చెవులోకి వెళ్ళినప్పుడు ఆ ఫేషియల్ నర్వ్ ఇన్వాల్వ్ అయ్యి ఫేస్ అంతా ఒక రకంగా పెరాలిసిస్ వస్తుంది. వచ్చిన తర్వాత ఏమైందంటే, ఇంక నీకు ఇంతేనమ్మా, మెడిసిన్ ఇచ్చాము, ఇంక తర్వాత నీకు స్టీరాయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది, స్టీరాయిడ్స్ ఇచ్చినా కానీ కూడా ఓ 30-40% మామూలుగా ఇలానే ఉండిపోతుందంటే, ఆ అమ్మాయి డిప్రెషన్ గురైన తర్వాత వాళ్ళ బంధువులు పిలుచుకొచ్చారు. సార్ ఇది వస్తుందా ఇంకా రాదా అంటే, ఎన్ని రోజులు అయిందన్న అంటే 5-6 రోజులు అయింది సార్ వచ్చి పెరాలిసిస్, ఇంక ఇట్లనే ఉంటుందన్నారు. ఇంక అప్పటి నుంచి తగ్గుతలేదు, స్టీరాయిడ్స్ అయితే వేసుకున్నా, అయినా ఇంకా పెంచుతున్నారు, అయినా కానీ కూడా అదే తగ్గలేదని వచ్చింది. తర్వాత దానికి ఏంటంటే, నేను ఒక మెడిసిన్ ఇచ్చిన తర్వాత 20-25 డేస్కి మళ్ళీ వచ్చి నార్మల్గా అయిపోయింది. అసలు నార్మల్ ఫేస్ అంటే అసలు ఎవరు గుర్తుపట్టలేరు బెల్స్ పాల్చి వచ్చిందా లేదా అని. చాలామందికి ఏంటంటే బెల్స్ పాల్చి వచ్చిందంటే ఫేషియల్ పెరాలిసిస్ అలానే ఉంటుంది అన్నటువంటి అభిప్రాయంతో ఉంటారు. ఇది ఒక అద్భుతం. తర్వాత ఒక పాపను ఒక డాక్టర్ గారు హిమాయత్ నగర్ నుంచి వాళ్ళ అమ్మాయిని పిలుచుకొని వచ్చారు. ఎన్నో మందులు వేశారు. ఏంటి, ఎలర్జిక్ రైనైటిస్ అని, ముక్కు గారడం, ముక్కు బ్లాక్ కావడం, తుమ్ములు రావడం, కండ్లు దురద, ముక్కు దురద, చెవులు దురద, గొంతు దురద, విపరీతమైనటువంటి బాధతో అవస్థపడేది. వాళ్ళు ఎన్నో మందులు వేసినందువల్ల దానివల్ల మత్తుగా ఉండి చదవలేకపోవడం, చాలా దాంతో కొద్ది రోజులకు సైనసైటిస్ వచ్చి హెడేక్ రావడం, బాధపడేది. ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు హోమియోపతి మెడిసిన్ తగ్గుతుందని చెప్పారు, వెళ్ళి చూద్దామని ప్రయత్నం చేద్దామని వచ్చారట. డాక్టర్ అని చెప్పలేదు ఆయన. తర్వాత కొద్ది రోజులకు, ఒక 5-6 రోజులకు ఆయనకు అనుమానం వచ్చిందట, ఇంత తొందరగా తగ్గింది, వేసినటువంటి 2వ రోజే మళ్ళీ మా అమ్మాయికి ఏమి లేదే, ఇదేమన్నా స్టీరాయిడ్స్ ఇచ్చారా వాళ్ళని. తర్వాత ఆ మందులన్నీ మానేసి 3 నెలలకు నా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత, సార్ అసలు మేము ఇమాజిన్ చేయలేము, ఇది ఒక మిరాకిల్, ఈ విధంగా మా అమ్మాయికి తగ్గింది, ఫ్రీగా ఉంది, ఏమి లేదో, అసలు చాలా థ్యాంక్స్ సార్, నేను డాక్టర్నే కానీ మీకు మొట్టమొదట డిస్క్లోజ్ చేయలేదు డాక్టర్నని అని చెప్పారు. అంటే ఆ విధంగా అద్భుతంగా. తర్వాత ఆ పాపకి ఇంకా మళ్ళీ రాలేదు, ఇప్పటికి 2-3 సంవత్సరాలు అయింది, తుమ్ములు అనేదే రాలేదు. ఒక డాక్టర్ గారు ఆస్తమాతో బాధపడుతున్నారు, పిడియాట్రిషియన్, చాలా ఫేమస్ పిడియాట్రిషియన్ హైదరాబాద్లోనే. ఆయన ఎన్నో మందులు ప్రయత్నం చేశారు, అలోపతి మందులు కానీ ఆయుర్వేద కానీ అన్ని మందులు, హోమియోపతి కూడా వాడారట. వాడి ఇంకా ఇది తగ్గదు, ఇది ఇంతే, నాకు ఆస్తమా తగ్గదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చినప్పుడు ఎవరో నా పేరు చెప్పారట. వచ్చి చిక్కడిపల్లికి వచ్చారు ఆ సారు. వచ్చిన తర్వాత మెడిసిన్ వేసాను, తగ్గుతుంది అంటే, తగ్గుతుంది సార్, ఖచ్చితంగా తగ్గుతుంది, అది నా రిసెర్చ్, అది నేను గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్లో రీసెర్చ్ చేసినటువంటి దాని అనుభవంతో చెప్తున్నా మీకు అని చెప్పాను. నేసో రెస్పిరేటరీ అలర్జీస్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో చేశానని.
తర్వాత మెడిసిన్ వేసిన తర్వాత ఆయన 1 వీక్ వచ్చారు. డాక్టర్ గారు ఇదేంటి మంత్రమా, మ్యాజిక్కా, మెరాకిల్ అండి, అసలు నాకు అటాక్ ఆ రోజు వేసిన ఒకటే డోస్కు మీరు ఇక్కడ ఒక లిక్విడ్ వేశారు, ఆ లిక్విడ్తోనే నాకు తగ్గిపోయింది. ఈ 3 నెలల మందు వాడాను, నేను వాడిన తర్వాత ఇంకా రానే లేదండి. ఇప్పటికీ 21 సంవత్సరం అయింది, ఆయనకు ఒక్క రోజు కూడా మళ్ళీ అటాక్ రాలేదు. బ్రాంకోడైలేటర్స్ వాడాల్సిన అవసరం లేదు, స్టీరాయిడ్స్ వాడాల్సిన అవసరం లేకుండా అద్భుతంగా తగ్గింది. ఆ శ్రీకాకుళం బాబు ఫీవర్ వచ్చిన తర్వాత ఎన్కెఫలైటిస్ వచ్చి అన్కాన్షియస్ అయిపోయి తర్వాత ఫిట్స్ వచ్చి ఇంకా లాభం లేదు, ఇంకా తీసుకెళ్ళండి మీ పిల్లోని అని చెప్పారట హాస్పిటల్. లేదు సార్, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మేము భరిస్తాం, మీరు ప్రయత్నం చేయండి. లేదయ్యా, ఇదేం చేయలేము మేము, ఇంకా మీకు కొద్ది రోజులే ఆ బాబు అని చెప్తే వాళ్ళు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మన మెడిసిన్ వేసిన తర్వాత ఒక చెప్తే నమ్మరు, వితిన్ 24 అవర్స్ అలా కాన్షియస్కి వచ్చి మామూలుగా ఇప్పుడు కూర్చోడం, నడవడం అన్నీ చేస్తున్నాడు. అంటే 1 వీక్లో నార్మల్ చైల్డ్ అయిపోయినాడు. వాళ్ళు వచ్చి మాకు వీడియో చూపించారు, ఆ వీడియో రికార్డింగ్ కూడా మా దగ్గర ఉంది. అంటే దీని అన్నిటికీ నేను చెప్పేది ఏంటంటే ఎవిడెన్సెస్ ఉన్నాయి మా దగ్గర. ఆ విధంగా హోమియోపతి వైద్య విధానం ఇదంతా నా గొప్పతనం కాదు, హోమియోపతికి మెడిసిన్ విశిష్టత ఆ విధంగా ఉంది కాబట్టి. తర్వాత ఒక పాప లావణ్య అనే పాప ఇక్కడ నుంచి వస్తారు, పరిగి నుంచి. తర్వాత మెంటలీ రిటార్డెడ్ చైల్డ్, సెరెబ్రల్ పాలసీ అంటారు కదా, పుట్టిన వెంటనే ఏడవకపోవడం, మెన్ రికాల్ చేసుకున్నందువల్ల రావడం, డెలివరీ డిలే కావడం, ఇటువంటి అవస్థతో బ్రెయిన్కు ఆక్సిజన్ సప్లై తక్కువ, ఇమ్మీడియట్గా పెరాలిసిస్ వచ్చి ఇంకా జీవితాంతం అలానే ఉండిపోతారని. తర్వాత వాళ్ళు చాలా డిప్రెషన్ గురై ఇక్కడికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన ఒక 4-5 నెలల్లో పాప మొత్తం నార్మల్గా అయిపోయి తర్వాత కూర్చోడం, మెడలు నిలబెట్టడం, అది ఐ కాంటాక్ట్ రావడం అన్నీ వచ్చినాయి అద్భుతంగా. ఇప్పటికీ ఆ పాప ఆరోగ్యంగా ఉంది, అన్నీ నార్మల్గానే. అంటే హోమియోపతి వైద్య విధానంలో సెరెబ్రల్ పాలసీ తగ్గుతుంది బాగా అని చెప్పేటటువంటి ఉద్దేశంతో చెప్తున్నా నేను. తర్వాత ఒక ఈ లంగ్స్ కెపాసిటీ ఒక అతనికి తగ్గిపోయి, ఇంజనీరు, ఆయన సినిమా ఇంజనీర్ అట, ఆయనకు లంగ్ మొత్తం డ్యామేజ్ అయిందని ఒక లంగ్ తీసేశారు. ఒక లంగ్ తీసేసిన తర్వాత ఇంకా ఆయన నడవలేకపోతున్నాడు. తర్వాత ఇంకో లంగ్ కూడా ఎఫెక్ట్ అయింది, అది కూడా మేమేం చేయలేమండి అని పెద్ద హాస్పిటల్ ఇక్కడ కొన్ని వేలు ఖర్చు పెట్టుకున్నారట. తర్వాత ఇంకా మీరు నడిచిన ఆయాసమే, మాట్లాడిన ఆయాసమే, టాయిలెట్కి వెళ్ళిన ఆయాసమే, అన్నం తిన్న ఆయాసమే. ఈ విధమైనటువంటి కేసు ఆయన ఎవరో చెప్తే నా దగ్గరికి వచ్చిన తర్వాత మెడిసిన్ వేసిన 10 డేస్కే ఆయన నార్మల్గా దగ్గు లేదు, ఆయాసం లేదు, నడిస్తే ఆయాసం లేదు, ఏం లేదని ఇప్పుడు మా క్లినిక్ వచ్చి ఎలా చెప్తాడంటే పేషెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం, సార్ నాకు ఇట్లా ఉండే అసలు తగ్గదన్నారు, నువ్వు 3 నెలల కంటే ఎక్కువ బతకదన్నారు. తర్వాత ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ నా దగ్గరికి వచ్చాను. ఈరోజు నేను బ్రీఫ్ కేసు పట్టుకొని, సూట్ కేసు పట్టుకొని మెట్లెక్కగలుగుతున్నా, నడుస్తున్నా, మాట్లాడుతున్నా, అన్నీ చేస్తున్నా, బ్రహ్మాండంగా ఉందని చెప్పారు. అదేవిధంగా ఒక కేసు మా ఖమ్మం నుంచి ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి లంగ్స్ న్యూమోనియా వచ్చి లంగ్స్ పస్ ఫామ్ అయ్యి బ్రాంకెక్టియాసిస్ అని వచ్చింది. ఆ బ్రాంకెక్టియాసిస్ రావడం వల్ల ఏమైతుందంటే అమ్మాయికి ఆయాసం రావడం, దగ్గు రావడం, తెమ్మడ కలర్స్ రావడం, ఎర్రగా కానీ అంటే రక్తంతో మిక్స్ అయి రావడం, ఎల్లోగా ఉండడం, గ్రీన్గా ఉండడం, వాసన రావడం, వాతావరణం మనం మారినప్పుడల్లా జ్వరం రావడం. ఈ విధంగా వాళ్ళు వాడని యాంటీబయాటిక్స్ లేదు, వాడని మొత్తం స్టీరాయిడ్స్ అన్నీ వాడాం సార్, ఇంకా మా పాప బతుకుతుందో లేదో మాకు అర్థం కావట్లేదు, అన్నం తింటలేదు, బక్కగా అయిపోతుందని. అటువంటి కేసు ఇక్కడికి వచ్చిన తర్వాత 3-4 నెలల ట్రీట్మెంట్ తర్వాత ఆ పాపకి ఈ రోజు వరకు అంటే దాదాపు 15 సంవత్సరాలైంది, మళ్ళీ ఫీవర్ రావడం కానీ, తెమ్మడ రావడం కానీ, తెమ్మడలో రక్తం రావడం కానీ ఏమి. తర్వాత వాళ్ళు ఎక్స్రే తీసి, ఎంఆర్ఐ అవన్నీ తీసి అక్కడ ఉన్నటువంటి పల్మనాలజిస్ట్ చూసి ఆశ్చర్యపోయారట, ఇదేంటిది ఇంత నార్మల్గా అయింది, అబ్సల్యూట్లీ నార్మల్గా వచ్చిందని. ఇటువంటి కేసే విజయవాడ నుంచి ఒక రెడ్డి గారు వస్తారు, ఆయనకు కూడా మొత్తం లంగ్స్ అంతా బ్రాంకెక్టిసిస్ అంటే క్యావిటీస్ అయిపోయినాయి, మొత్తం పస్ పాకెట్స్ అయినాయి లోపల. ఆయనకు కూడా మా మెడిసిన్ వాడిన తర్వాత డాక్టర్ గారు నేను మిమ్మల్ని ఒక దైవంగా భావిస్తున్నా, మా ఇంట్లో మీ ఫోటో పెట్టుకున్నాను అంటారు. అది ఆయన సంస్కారం అనుకోండి. ఈ రోజు వరకు ఆయనకు మళ్ళీ రక్తం పడడం కానీ, దగ్గు కానీ ఇటువంటి కేసే ఇంకా రాలేదు. తర్వాత COPD అని క్రానిక్ అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిజార్డర్ అంటారు చూడండి, ILD. ఈ డిసీజెస్ తర్వాత ఇట్లనే ఉంటుంది, వాళ్ళు నడవలేరు, మాట్లాడలేరు, కూర్చోలేరు, పండుకోలేరు, పండుకుంటే ఆయాసం, అన్నం తిన్న ఆయాసం, టాయిలెట్కి వెళ్ళిన ఆయాసం, అసలు ఊపిరి ఆగిపోతుందేమో, ఒక రకంగా మొత్తం ప్రాణవంతి అయిపోతుందేమో అని. పెబ్బేరు నుంచి ఒక డాక్టర్ గారు వాళ్ళ రిలేటివ్ ఏట ఆయనను పిలుచుకొని వచ్చారు. పిలుచుకొని వచ్చిన తర్వాత మా మెడిసిన్ వేసిన తర్వాత అంతకుముందు రోజు ఆక్సిజన్ పెట్టేవాళ్ళు, ఆక్సిజన్ లేకపోతే పండుకునేవాడు కాదు, ఆక్సిజన్ లేకపోతే ఉండేవాడు కాదు. అటువంటి అతనికి ఏం అవసరం లేకుండా మా దగ్గర 3-4 నెలలు వాడారు.
ఇంక అంతే, కంప్లీట్గా నార్మల్గా అయింది. ఇప్పుడు కూడా వాడుతున్నారు. ఇంకా చాలయ్యా మీకు సరిపోయింది, నార్మల్గా లేదు సార్ నేను అనుభవించిన దీన్ని, నాకేం పెద్దగా ఏం కాదు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, వీక్నెస్ లేదు, ఏం లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను సార్ అనేటువంటి. ఇంకా ఇప్పుడు డిస్క్ ప్రొలాప్స్ అని, స్లిప్ డిస్క్ అని చాలామంది అవస్థ పడుతున్నారు. ఈ స్లిప్ డిస్క్ అంటే వెన్నుముక ఎంటుంది కదా, L1, L2, L2, L3, L3, L4, L4, L5, L5, S1, దీంట్లో డిస్కులని అరిగిపోయి సయాటిక్ నర్వ్ అని కాలు జారు. తర్వాత వాళ్ళు పండుకోలేరు, నిలబడలేరు, ముందు కొంగలేరు, ప్రయాణం చేయలేరు, స్కూటర్ మీద ప్రయాణం చేయలేరు, ఆటోలో చేయలేరు, బస్సులో చేయలేరు, ఇటువంటివి అంత అవస్థ ఉండి ఆపరేషన్ చేసినా కూడా సక్సెస్ కాదన్నటువంటి కేసులు ఎన్నో ఉన్నాయి. అది కొన్ని ఉదాహరణలు, ఇటువంటి చాలా ఉన్నాయి, ఒకటి కాదు కొన్ని వందలు వేల కేసులు ఉన్నాయి. అవన్నీ వండర్స్గానే నేను చెప్తాను. ఎందుకనంటే వాళ్ళు చెప్పడం 4-5 రోజులు, వారం రోజులు తగ్గిపోయింది, ఇంకా మళ్ళీ రాలేదన్నట్ల. కనుక సయాటికా అని ఒక కేసు ఇక్కడ ఒక పెద్ద IPS ఆఫీసర్ గారు ఆ కేసును రిఫర్ చేశారు భీమవరం నుంచి. వాళ్ళ అమ్మాయి అమెరికాలో చదువుతుందట, అమెరికాలో ఉద్యోగం చేస్తుందో చదువుతుందో మరి అక్కడ ఉన్నారు. తర్వాత అమ్మాయి నడవలేకపోతుంది, కూర్చోలేకపోతుంది, పనుకోలేకపోతుంది, ఒక నరకం అనుభవిస్తున్నట్టు. ఆపరేషన్ కూడా సక్సెస్ కాదేమో మేము చెప్పలేము, తర్వాత ప్రొట్యూజన్ ఎక్కువ ఉందని చెప్పారు. ఈసారి చెప్పిన తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చిన తర్వాత మెడిసిన్ వేసినాక ఒక 5 రోజులకు డైలీ 5 డోసెస్ చొప్పున ఒక మెడిసిన్ ఇచ్చాను. ఆ మెడిసిన్ వేసిన తర్వాత ఇంకా మళ్ళీ పెయిన్ రాలేదట, ఇప్పటికి కూడా ఇంతవరకు రాలేదు. తర్వాత వాళ్ళు ఫోన్ చేసి, ఆ రాజుగారు ఫోన్ చేసి IPS ఆఫీసర్ గారికి, సార్ థ్యాంక్స్ సార్, మీరు మా అమ్మాయిని మంచి డాక్టర్ గారిని చూపించారు. అంటే ఇక్కడ డాక్టర్ గారి ప్రత్యేకత కాదు కానీ హోమియోపతికి విశిష్టత నేను చెప్పేది. కనుక బ్రహ్మాండంగా మీకు ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో అద్భుతంగా డిస్క్ ప్రొలాప్స్, స్లిప్ డిస్క్, సయాటికా, లంబార్ స్పాండిలోసిస్, మెడల్ నొప్పులు. ఒక ఆయన ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఉంటారు, ఆయనకు విపరీతమైన భుజం నొప్పి, పైకి లేపలేడు, తర్వాత చెయ్యి నిద్ర రాదు, విపరీతమైనటువంటి బాధతో సఫర్ అవుతూ, బాబు నేను డ్యూటీ కూడా చేయలేనేమన్నటువంటి సెలవు పెట్టి ఇంటి దగ్గర ఉండి నరకం అనుభవిస్తున్నా సార్, నేను ఆ ఆల్కహాల్ ఇది తీసుకోమని చెప్పారు, అది కూడా నేను తీసుకోలేదు ఎందుకంటే మత్తుగా పండుకుంటామని అని చెప్పారు. కనుక ఆయన వచ్చి నా దగ్గరికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఒక 10-15 డేస్ అని చెప్పొచ్చు, నేను అంతకంటే తక్కువనే అన్నాడు ఆయన. 10-15 డేస్లో నార్మల్గా, అబ్సల్యూట్లీ నార్మల్గా అయిపోయినాడు. ఇక్కడ ఎక్కడనే కానీ ట్రాఫిక్లో కానీ ఎవరైనా నెక్కుకు బెల్ట్ పెట్టుకుంటే వాళ్ళని ఆపి పలానా చోటికి పొమ్మని చెప్పేటువంటి సంస్కారంతో ఆయన ఉన్నారు. కనుక ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను, ఇవన్నీ అద్భుతాలు. కొంతమంది అడుగుతారు, సార్ మీరు వారం రోజుల్లో, 10 రోజుల్లో, నెల రోజుల్లో, 5 రోజుల్లో తగ్గుతుంది అంటున్నారు, మేము 2 నెలలు 3 నెలలు అంటే నేను చెప్పేది అద్భుతాలు. కనుక అద్భుతంగా చదువుతుంది కాబట్టి కొంతమంది కొంత టైం పట్టవచ్చు. ఆ టైం కానీ మీరు తీసుకున్నారంటే మీకు బ్రహ్మాండంగా హోమియోపతి వైద్య విధానంలో తగ్గుతుంది. తర్వాత మోటార్ సెన్సరీ ఆక్సాన్ న్యూరోపతి అని, సర్వైకల్ కంప్రెసివ్ మైలోపతి అంటారు. అంటే సర్వైకల్ వర్టిబ్రేవి C1, C2, C3, C4, C5, C6, C7లో ఉన్న డిస్కులన్నీ అరిగిపోయి దాని నరాల మీద ఒత్తిడి పడి తర్వాత వాళ్ళు నడవలేరు, కొంచెం తిమ్మిర్లు వస్తాయి, బటన్ పెట్టుకోలేరు, బ్రష్ చేసుకోలేరు, నడవలేరు, కూర్చొని లేయలేరు, పండుకొని ఒక పక్క నుంచి ఒక పక్కకు తిరగలేరు. అటువంటి కేసు ఒక ఆయన చీఫ్ ఇంజనీర్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఇక్కడికి వచ్చారు. ఒక ఫేమస్ అలోపతి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అన్నా అంటే ఇంక నువ్వు ఎక్కువ రోజులు బతకవయ్యా, నువ్వు మంచానికే అతుక్కపోతావు, ఇంక నీకేం రాదు, ఇంక మేమేం చేయలేము దీన్ని, ఇంక నీ అదృష్టం ఏదన్నా అని అంటే అప్పుడు ఎవరో చెప్తే నా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకు 2-3 నెలలు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా నార్మల్ వాకింగ్ వేసి, అప్పుడైతే ఇది పట్టుకొని వచ్చాడు స్టాండు, ఆ స్టాండ్ లేకుండా నార్మల్గా వచ్చి డాక్టర్ గారు చూశారా అన్నారు. అంటే చూశాను నేను, బాగా తగ్గిపోయిందండి. మళ్ళా కొన్ని సంవత్సరాలు అయినాక, ఒక 2 ఏళ్ళు అయినాక మళ్ళీ ఆ డాక్టర్ గారిని కలవడానికి వెళ్ళారట. ఆయన వెళ్ళిన తర్వాత ఏంటో ఇంకా బతికే ఉన్నావా నువ్వు అన్నానంట. అంటే ఎంత అద్భుతమో చూడండి హోమియోపతి వైద్య విధానంలో. ఆ విధంగా మోటార్ సెన్సరీ ఆక్సాన్ న్యూరోపతి, ఇంటర్మీడియట్ నర్వ్ క్లాడికేషన్, ఒక ఆయన రొమటాయిడ్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతుంది, ఆయన కూడా చీఫ్ ఇంజనీరే, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్. వచ్చినప్పుడు నా దగ్గరికి పట్టుకొని వచ్చారు ఆయన, ఏది మామూలుగా అందరూ స్టాండ్ ఇట్లా పట్టుకొని తర్వాత కుర్చీలో తీసుకొని వచ్చారు. ఇవన్నీ ఇట్లా అయిపోయినాయి. ఆ రొమటాయిడ్ ఆర్థరైటిస్, సార్ నేను అసలు నరకం అనుభవిస్తున్నా, నాకు అసలు సుఖం లేదు, దీని బదులు ఏదైనా మందు తీసుకొని చనిపోవడం మంచిది అనుకుంటున్నా, మీరు కూడా అటువంటి మందు ఇస్తే నాకు బాగుంటుంది అన్నారు. అంటే మాకెందుకయ్యా అటువంటిది, అదేం కాదు, మీ జబ్బు నాకు తగ్గుతుంది లేని చెప్పాను. తర్వాత మెడిసిన్ ఇచ్చిన ఒక 5-6 నెలలకు ఆయననే వచ్చాడు. వచ్చి నా దగ్గర కుర్చీ దగ్గర చెంగ ఎగురుతున్నాడు. సార్ గుర్తుపట్టారని నన్ను అంటే నేను ఏంటి సార్ ఇది మాయనా మంత్రమా, తర్వాత ఏమిటిది నాకు అర్థమే కాలేదంటే ఏమేం చెప్పాను అంటే నేను రొమటాయిడ్ ఆర్థరైటిస్తో వచ్చాను సార్, ఈ విధంగా ఈరోజు అన్ని మందులు దాలిచ్చాను, బ్రహ్మాండంగా తగ్గిపోయింది, నాకు ఆరాంగా ఉన్నాను. అంటే ఇంకా కొద్ది రోజులు వాడాలి, ఇంకా అవసరం లేదు సార్, నాకు నేను వాడకపోయినా నాకు అన్ని నొప్పులన్నీ తగ్గినాయి, ఆయన వాడలేదు. ఇప్పటికి కూడా
మామూలుగా 15 సంవత్సరాలు అయింది, ఇంక మళ్ళీ ఆ నొప్పి రాలేదు. ఒక రొమటాలజిస్టు అమెరికాలో ఉంటారు, వాళ్ళ బంధువులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు రొమటాలజిస్ట్ అని చెప్పారు వీళ్ళు, వాళ్ళ బంధువులు. సార్ ఇటు రొమటాయిడ్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతుంది, మీరు మీ దగ్గర ఏదో మీరు రీసెర్చ్ చేశారట కదా దీని మీద, మీ రీసెర్చ్ కొంచెం ఉపయోగించి మా అమ్మాయిని బాగు చేస్తే బాగుంటుందని. తర్వాత వీళ్ళు మెడిసిన్ పంపించారు. పంపించిన తర్వాత అమ్మాయి వాడిన తర్వాత కొద్ది రోజులకే ఫోన్ వచ్చిందంట, అమ్మ ఏమిటి వాళ్ళు స్టీరాయిడ్స్ ఇచ్చారా, నాకు అసలు ఇమ్మీడియట్గా తగ్గిపోయింది, 4-5 రోజులనే మార్పు స్టార్ట్ అయింది, 1 నెల లోపల కంప్లీట్గా తగ్గింది, అసలు నేను స్టీరాయిడ్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ ఇటువంటి ఏమి వేసుకోకుండా మొత్తం నయమైనాయమ్మా అని చెప్పినాను. ఆ విధంగా హోమియోపతి వైద్య విధానంలో ఇంత విశిష్టత ఉంటుంది. తర్వాత ఈ అల్సరేటివ్ కోలైటిస్ అని ఉంటుంది, ఏది కడుపులో పుండ్లు ఉంటాయి పేగుకు. ఆ ఆస్ట్రేలియా నుంచి ఒక అమ్మాయి వచ్చింది, అంటే బాగా ఏజ్డే 45-50 ఇయర్స్ ఉంటాయి. కార్లో సార్ మా మిస్సెస్ అక్కడ ఉంది, కార్లో కొద్దిగా వచ్చి చూసిపోండి అంటే, అవసరం లేదు తీసుకురండి అన్న. ఆమె తీసుకొచ్చే లోపలనే మోషన్ అయిపోతుంది సార్, నిలబడితేనే మోషన్ అవుతుంది, మోషన్ అయ్యేది కూడా ఆమెకు తెలియదు, ఈ విధంగా అయిపోతుంది సార్, బ్లడ్ వస్తుంది, చీమ వస్తుంది, తర్వాత కడుపులో నొప్పి, ఏం తినలేకపోతుంది, బక్కగా అయిపోయింది, ఎన్ని మందులు వాడినా కానీ కూడా తగ్గలేదు సార్ అన్నారు. అంటే సర్లే అని నేను వెళ్ళి చూసి వచ్చి మెడిసిన్ ఇచ్చాను. వాళ్ళు 3-4 నెలల తర్వాత వచ్చి ఎంత మళ్ళీ ఫిజిక్గా బాగా డెవలప్ అయింది, ఆకలి బాగేస్తుంది, కడుపు నొప్పి లేదు, చీము లేదు, బంక లేదు, తర్వాత ఈ విధంగా నార్మల్గా అయిపోయినట్టు. ఇన్ఫెర్టిలిటీ కేసెస్ ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ అద్భుతాలే. ఇన్ఫెర్టిలిటీ కేసెస్ నా దగ్గర మీరు వచ్చి కానీ రికార్డు వెరిఫై చేసుకున్నారంటే ప్రతి ఒక్కటి అద్భుతమే, అంత అద్భుతంగా తగ్గినాయి. కనుక ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలామందికి తెలియదు కాబట్టి నా యొక్క ఎక్స్పీరియన్స్, నేను 44 సంవత్సరాలు ఈ హోమియోపతి డిపార్ట్మెంట్లో ఉండి తర్వాత హోమియోపతి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అనుభవంతో చెప్తున్నా. నేను ఎంతో భగవంతుని దయ వల్ల నాకు ఇది ఒక అనుభవం. ఎట్లానంటే గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్గా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మెటరీ మెడికా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ ఆఫీసర్ రొమటాలజీ అంటే కీళ్ళవాతం సంబంధించిన రీసెర్చ్ ఆఫీసర్గా గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్లో, రీసెర్చ్ ఆస్తమా ఎలర్జీస్ రీసెర్చ్ ఆఫీసర్గా, ఆస్తమా ఎలర్జీస్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనుభవంతో చెప్తున్నా నేను. ఇవన్నీ ఏమిటంటే 1 రోజు 2 రోజుల అనుభవం కాదు. ఈ ఇన్ఫెర్టిలిటీ కేసు, సంతానలేమి సమస్య ఎంత బాధపడతారంటే వాళ్ళు వచ్చి రాసినటువంటి స్టేట్మెంట్స్ కానీ చూస్తే నాకే అంత ఆశ్చర్యం అనిపిస్తుంది, వీళ్ళు ఇంత బాగా అయినారని. ఒక పాప విజయవాడ నుంచి వచ్చింది, సార్ ఇంకా నాకు ఇంకా ఈ జన్మలో ఇంకా పిల్లలు సంతానమయ్యేటువంటి ప్రాప్తే లేదట, నాకు ఇంకా నయం కాదని చెప్పారు వాళ్ళు, నయం ఇంతే, ట్యూబ్స్ బ్లాక్ అయినాయి, తర్వాత పీసీఓడి ఉంది, థైరాయిడ్ ఉంది, ఎండోమెట్రియోసిస్ ఉందమ్మా, మేము చేసిన ప్రయత్నాలన్నీ చేశాం, మేము చేయాల్సిన మెథడ్స్ అన్ని చేశాం, ఇంకా సక్సెస్ కాదు, నువ్వు ఇంతే అని అంటే ఎవరో వాళ్ళ బంధువులు చెప్తే నా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి మెడిసిన్ ఇచ్చిన తర్వాత 1 మంత్లో ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వచ్చి సంతోషంగా చెప్పారు. తర్వాత ఆ డాక్టర్ అమ్మ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే, వండర్ అండి ఇది, అసలు మేము ఇమాజిన్ చేయలేము, బ్రహ్మాండంగా తగ్గింది, అసలు నువ్వు చాలా సక్సెస్, అసలు హోమియోపతిలో అట్లా ఉంటుందని మాకు కూడా తెలియదు, కనుక ఇటువంటి కేసులు ఏదైనా ఉంటే మేము కూడా పంపిస్తాం లేని అన్నట్లు అన్నారు. అది వాళ్ళ సంస్కారం. తర్వాత ఒకటి క్యాన్సర్ బ్రెస్ట్, నెల్లూరు నుంచి ఒక అమ్మ వచ్చింది, వాళ్ళు మద్రాసులో ట్రీట్మెంట్ తీసుకున్నారు, ట్రీట్మెంట్ తీసుకున్నాక ఆపరేషన్ చేశారు, తర్వాత కీమోథెరపీ, రేడియం థెరపీ ఇచ్చారట, తర్వాత సెకండరీస్ అన్ని చోట్ల వచ్చిందని, ఏది లింఫ్ నోడ్స్లో వచ్చినాయని, లంగ్స్లో కొంత ఇన్వాల్వ్ అయిందని, బోన్స్లో ఇన్వాల్వ్ అయిందని, తర్వాత వాళ్ళు హోమియోపతి ఇక్కడ అని పలానా చోట ఉంటుందంటే హైదరాబాద్కి వచ్చారు. వచ్చిన తర్వాత నేను మెడిసిన్ ఇచ్చినాక ఒక 5-6 నెలలకు వెళ్ళి వాళ్ళ డాక్టర్ గారిని కలవడానికి వెళ్ళారట. అక్కడ వెళ్తే వాళ్ళు మళ్ళీ పెట్ సిటీ స్కాన్ తీపిచ్చి చూస్తే ఆయనకు డాక్టర్ గారికి ఆశ్చర్యం అనిపించి, ఆయన చెప్పలేదు, ఈమెనేమో ఎదురుగా అందరిని పిలవమన్నా అంట, వాళ్ళ బ్యాచ్ ఉంటుంది, వాళ్ళ అంటే కలీగ్స్ కానీ లేకపోతే సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ వాళ్ళందరినీ పిలిపిస్తే ఈమె భయపడిందంట, ఏంటి అందరిని పిలిపిస్తున్నాడు ఈసారి, ఎందుకు పిలిపిస్తున్నాడు నాకు అర్థం కాదు, నాకేమైనా సీరియస్ అని. తర్వాత చూసిన తర్వాత ఇది వండర్ చూడండి, ఇది మొత్తం నార్మల్గా అయిపోయినాయి, మెటాస్టాసిస్ ఇంతకుముందు ఉన్నటువంటి క్లియర్ అయిపోయినాయి. ఇది ఎక్కడిదమ్మా, ఏమన్నా మందు వాడామంటే హోమియోపతి వాడామంటే ఆ డాక్టర్ గారు అడ్రస్ ఇవ్వండి మేమని. ఆ తర్వాత కూడా వాళ్ళు 2-3 కేసులు పంపించారు నాకు, అది వాళ్ళ సంస్కారం. అది అంటే ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే హోమియోపతి వైద్య విధానంలో అటువంటి అద్భుతాలు, ఇటువంటి క్యాన్సర్ కేసెస్ కూడా ఎన్నో తగ్గినాయి. మీకు ఇవి 1-2 చెప్తున్నా, కానీ మామూలుగా కూడా కాదు, ఒక విపరీతంగా. ఎందుకంటే ఒక పాప ఇన్ఫెర్టిలిటీ అని చెప్పానే, గోల్డ్ సిటీ నుంచి వస్తుంది అమ్మాయి,
వచ్చి తర్వాత నాకు ఇంత పెళ్ళి అయింది సార్, 8 సంవత్సరాలు అయింది, ఇంకా నేను బతకడానికి కూడా వీలు కాదు, నాకు విడాకులు ఇచ్చి మా ఆయన వేరే పెళ్లి చేసుకోవాలని ఉద్దేశంతో ఉన్నాడు, నాకు ఇంకెందుకు ఈ జన్మ అన్నట్టు అనిపించింది, నాకు గాన వారం 10 రోజుల్లో గాన ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని రాకపోతే ఇంక నేను ఆత్మహత్య చేసుకుంటా సార్ అంటే, లేదులేమ్మా అని ధైర్యానికి ఏం చెప్పానంటే నేను పర్వాలేదులేమ్మా అని చెప్పాను. ఆమె కొద్ది రోజులకు వచ్చి 1 వీక్ రంజాన్ రోజు వచ్చి స్వీట్ తీసుకొని వచ్చింది. ఏమ్మా స్వీట్ తీసుకొని వచ్చినావంటే, అవును సార్ స్వీట్ న్యూస్ చెప్తున్నా, నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని. అంటే ఇటువంటివి 1-2 కాదు, ఇటువంటివి చాలా ఉన్నాయి నా దగ్గర, కొన్ని వందల కేసులు. మీరు వచ్చి చూసుకొని వెరిఫై చేసుకోండి, మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. మీకే కాదు నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకంటే హోమియోపతి వైద్య విధానంలో ఇంత విశిష్టత ఉందా అని. తర్వాత ఆడవాళ్ళ ఇప్పుడు డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటారు చూడండి. అంటే ఇక్కడ ఒక పాయింట్, మీకు ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎజోస్పెర్మియా అని కూడా ఉన్నటువంటి కేసులు కూడా నయమైనాయి, అది కూడా వండరే. ఎజోస్పెర్మియా అంటే హస్బెండ్కు మొత్తం కణాలన్నీ అయినాయి, ఏమి లేవు, జీరో ఉంది, మొటిలిటీ లేదు, ఏది లేదు, అటువంటి కేసులు కూడా మా దగ్గర నార్మల్గానే. అవి చాలా తక్కువ అవుతాయి, రేర్గా అవుతాయి అవి అని, ప్రతి ఒక్కటి అవుతుంది అని చెప్పలేను, దాంట్లో డాక్టర్కి మంచి పేరు రాదు, కానీ ఒక అద్భుతాలు ఇది కాబట్టి చెప్తున్నాను నేను. కనుక ఇదే విధంగా ఇన్ఫర్టిలిటీ మీకు ట్యూబల్ బ్లాక్ కానీ, ఒబెసిటీ కానీ, థైరాయిడ్ కానీ, తర్వాత ఎండోమెట్రియోసిస్, సిస్ట్లు, ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రస్, స్మాల్ యూట్రస్, బల్కీ యూట్రస్, హార్మోన్ ఇంబ్యాలెన్స్, డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటే ప్రొలాంగ్డ్ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ మెన్స్, ఎటువంటిది ఉన్నా అద్భుతంగా తగ్గినాయి. ఎందుకంటే 46 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళు వచ్చి, సార్ ఇక్కడ సంతానం లేని సమస్యకు మీ దగ్గర పరిష్కారం ఉందంట అని వచ్చారు ఆస్ట్రేలియా నుంచి. వాళ్ళు గుంటూరు వాస్తవ్యులు. అక్కడ వచ్చిన తర్వాత వెంటనే 3 నెలలకే ఫోన్ చేసి కన్ఫర్మ్డ్, తర్వాత ట్విన్స్ అని. అంటే ఇవి నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఊరికే చెప్తున్నాను. నా దగ్గరే కాదు, హోమియోపతిలో ఎవరి దగ్గర చూసినా ఎవిడెన్సెస్ ఇటువంటివి చాలా ఉంటాయి. తర్వాత ఇది హెపటైటిస్ బి వైరస్. ఆ హెపటైటిస్ బి వైరస్తోని మొత్తం లివర్ స్పాయిల్ అయ్యి తర్వాత కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని ఒక పెద్ద హాస్పిటల్ ఇక్కడ అడ్మిట్ అయ్యారు వాళ్ళు. వాళ్ళ ఫాదరు ఇక్కడే ఉంటారు. ఎజోస్పెర్మియా కేసెస్ అంటే మగవాళ్ళలో ఈ స్పెర్మటోజోవా నిల్లు ఉంటుంది. నిల్లున్న కేసులు చాలా కష్టం అది. అంటే ఇది వండర్గా చెప్తున్నా, ఎందుకంటే ఒక కేసు నిల్లుంది, తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు 3 నెలలు 4 నెలలకు పరీక్ష చేస్తే మళ్ళీ నార్మల్గా అంటే ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 3 నెలలకు మళ్ళీ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 3 నెలలకు నార్మల్గా వచ్చేసింది. అవి కొంచెం రేర్గా జరుగుతాయి. ఆలిగోస్పెర్మియా కేసెస్ అయితే ఇంకా ఎన్నో బ్రహ్మాండంగా అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో రిజల్ట్స్ ఉన్నాయి. తర్వాత కంటి, ఇక్కడ నుంచి సనత్ నగర్ నుంచి ఒక అమ్మ 78 ఇయర్స్ ఉంటుంది అమ్మకు, వాళ్ళ అబ్బాయి ఒక రిపోర్ట్స్ తీసుకొచ్చి చూపించాడు. సార్ ఇంకా మా అమ్మకి ఇది రెటినోపతి అంట, డయాబెటిక్ రెటినోపతి, తర్వాత ఇంట్రాకులర్ హెమరేజ్ అయిందంట, లోపల రక్తనాళాలు చిట్లి ఫ్లోటర్స్ అని వస్తున్నాయి, తర్వాత రెటీనా మీద అంతా ఒక రకంగా ఇవి బ్లడ్ క్లాట్ అయ్యి అది అసలు ఇమేజే పోతలేదంట, మా అమ్మ చదవలేకపోతుంది, మమ్మల్ని గుర్తుపడతలేదు, ఏం చేయలేకపోతుంది సార్. వాళ్ళని అడిగితే మాత్రం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేశామండి, ఇంతకంటే మేము ఎక్కువ చేయలేము, ఇది ఇంతే, ఇంకా మీరు దాంతో ఉండాల్సిందే అన్నట్లు. అంటే ఆయన ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మకు మెడిసిన్ వేసిన తర్వాత 5-6 నెలలకు వచ్చి చెప్పాడు, సార్ మా అమ్మ ఇప్పుడు ఏం స్పెట్స్ కూడా లేకుండా పేపర్ చదువుతుంది సార్ బ్రహ్మాండంగా అని చెప్పారు. అంటే ఆ విధంగా డయాబెటిక్ రెటినోపతి, గుర్తుపెట్టుకోండి, గ్లకోమా, ఇంట్రాకులర్ హెమరేజ్, తర్వాత ఫ్లోటర్స్, ఇవన్నీ చూపు తగ్గిపోయి లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నామని తర్వాత ఇంకోటి తీసుకున్నామని చెప్తుంటారు. తీసుకోండి మీరు, దాని అభ్యంతరం లేదు. కానీ హోమియోపతి వైద్య విధానంలో ఈ విధంగా అద్భుతంగా దీనికి ట్రీట్మెంట్ ఉందని చెప్పేదానికి అద్భుతాల్లో ఇది ఒకటి. కనుక ఇక్కడ ఒక అమ్మాయి అంటే ఓల్డేజే బాగానే ఉంది, అది 50-55 ఇయర్స్, మెచ్యూర్ క్యాట్రాక్ట్ అంటే శుక్లాలు వస్తాయి కదా కంట్లో, ఈ మెచ్యూర్ క్యాట్రాక్ట్ సార్ తగ్గాలని హోమియోపతి మందుల క్యాట్రాక్ట్కు మందు ఉందంట కదా అంటే, క్యాట్రాక్ట్కు ప్రిమెచ్యూర్ క్యాట్రాక్ట్కు మందు ఉంటుంది, దాన్ని పోస్ట్ పోన్ చేయొచ్చమ్మా, 2 ఏళ్ళలో ముదిరేది 10 ఏళ్ళు 15 ఏళ్ళు పోస్ట్ పోన్ చేయొచ్చు, కానీ ఇది మెచ్యూర్ క్యాట్రాక్ట్ కాదంటే, లేదు సార్ ఇవ్వండి, ఇంకా నాకు డయాబెటీస్ ఉందంట, కంట్రోల్లో లేదు, తర్వాత నాకు ఆపరేషన్ చేసుకున్నటువంటిది ఆస్కారం కూడా లేదు కాబట్టి మీ దగ్గరికి వచ్చాను, చేయమని. ఆమెకు మెడిసిన్ ఇచ్చిన తర్వాత బలవంతంగా చేసింది, మెడిసిన్ ఇచ్చాను, బలవంతం అంటే ఇవ్వండి సార్ మీరు, తర్వాత నేను చూసుకుంటా, దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు కదా. ఇచ్చిన తర్వాత ఒక 7-8 నెలలకు ఆమె పోయి మళ్ళీ ఎగ్జామిన్ చేపిస్తే, నీకు అవసరం లేదమ్మా ఆపరేషను, క్యాట్రాక్ట్ బాగా తగ్గిపోయిందన్నాను. అప్పటి నుంచి ఈ ప్రిమేచ్యూర్ క్యాట్రాక్ట్స్ కూడా నేను మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక అద్భుతాల్లో ఇవి. తర్వాత పైల్స్ ఫిస్టులా అని ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నారు ఇక్కడ. ఆ ఫిస్టులా ఇన్ యానో అంటే లూటి భగంధం అంటారు, భగంధరం, అది పొద్దాక రిపీటెడ్గా రావడం, అది క్లోజ్ కావడం, హోలు మళ్ళీ బర్స్ట్ కావడం, బర్స్ట్ కాకపోతే కూర్చోలేకపోవడం, నడవలేకపోవడం, నిలవలేకపోవడం, అది బర్స్ట్ అయిన తర్వాత అమ్మాయి
ఇట్లా వారం 10 రోజులకు, నెలకోసారి, 2 నెలలకోసారి విపరీతంగా బాధపడడం, పోవడం, ఓపెన్ చేయించుకోవడం, రావడం. తర్వాత ఆపరేషన్ కూడా ఒకసారి 2 సార్లు జరిగింది. కనుక ఇటువంటి కేసుకు మా మెడిసిన్ వేసిన తర్వాత నెల రోజులు అయినాక వచ్చి, సార్ ఇది ఇంకా మళ్ళీ ఏం డిశ్చార్జ్ లేదు, ఏం రావట్లేదు, ఏమైంది సార్ ఇదంటే, ఇంకా అది నయమైనట్టేలే, ఏం వరి కావద్దను. తర్వాత మరి ఏం చేయాలి సార్ మెడిసిన్ అంటే, ఒక సంవత్సరం వాడండి మెడిసిన్ అంటే, ఆయన సంవత్సరం వాడలేదు. తర్వాత ఇంకో కేసును అటువంటిదే తీసుకొని వచ్చారు ఆయన. సార్ ఈ విధంగా నాకు తగ్గింది అంటే, తగ్గింది మొత్తం తగ్గింది సార్, ఇంకో కేసు ఇట్టనే వచ్చింది, ఆయనకు 2-3 నెలలనే తగ్గిపోవాలి సార్, తగ్గిపోద్దని నేను గ్యారంటీ ఇచ్చి మీ దగ్గర తీసుకొని వచ్చానన్నాడు. అంటే వాళ్ళ యొక్క అభిప్రాయం అది, వాళ్ళ యొక్క నమ్మకం. కనుక అతనికి కూడా ఇచ్చిన తర్వాత అతనికి 5-6 నెలల మొత్తం ఫిస్టులా నయమైపోయింది. అంటే పైల్స్, ఫిస్టులా ఇవి అద్భుతంగా తగ్గుతాయి. ఇంకొకటి అల్సరేటివ్ కోలైటిస్ ఇందాక చెప్పాను కదా, అదేవిధంగా ఐబిఎస్ అని ఉంటుంది, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. దీంతో ఇప్పుడు చాలామంది సఫర్ అవుతున్నారు. ఈ ఐబిఎస్ అంటే ఒకసారి కాన్స్టిపేషన్ రావచ్చు, ఒకసారి లూజ్ మోషన్స్ రావచ్చు, ఒకసారి ఏమి తిన్నా మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది, తిన్న వెంటనే మోషన్కి వెళ్ళాలి, వెళ్ళే లోపలనే మోషన్ పడిపోయినట్టయితే గ్యాస్ ఫామ్ కావడం, కడుపు ఉబ్బడం, విపరీతమైనటువంటి బాధ. ఒక ఆయన వచ్చి, సార్ హోమియోపతిలో ఇది తగ్గుతుందని చాలామంది చెప్తున్నారు, నేనైతే నమ్మలేదు, నాకైతే మాత్రం మీరు హోమియోపతి మెడిసిన్ ఇచ్చి చేస్తారనే నమ్మకంతో వచ్చినా, ఎందుకంటే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ కదా అని. మంచిదేనంటే, నేను హోమియోపతి వాడానండి తగ్గలేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, హోమియోపతి వాడాను తగ్గలేదంటే ఇంకో డాక్టర్ని సెలెక్ట్ చేసుకోండి, కానీ హోమియోపతి ఫెయిల్ కాదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆయనకి మెడిసిన్ ఇచ్చిన తర్వాత 5-6 నెలలకు ఇంకా 4 పట్టుకొచ్చాడు ఆయన. ఈ 4 పట్టుకొచ్చి ఐబిఎస్ వాళ్ళందరికీ బాగానే, అంటే అద్భుతాలు. ఈ విధంగా ఇన్ఫెర్టిలిటీ ఇందాక చెప్పాను కదా 4 అనేట్టు, దాంతో ఒకటి గుర్తొచ్చింది నాకు. వనపర్తిలో ఒక అమ్మాయికి 18 ఏళ్ళ తర్వాత మన దగ్గరికి వచ్చిన తర్వాత హోమియోపతి మందులతోని ఇంకా సక్సెస్ అయింది, ప్రెగ్నెన్సీ వచ్చింది హోమియోపతితో. ఆ మందులు వేసిన తర్వాత సక్సెస్ అయిందని అందరికీ చెప్పి, తర్వాత 2వ రోజు ఏంటంటే 8 మందిని తీసుకొని వచ్చింది వాళ్ళ ఊరు నుంచి. ఈ 8 మందిల మెడిసిన్ ఇచ్చిన తర్వాత మీరు నమ్ముతారో నమ్మరో, ఒక 1 or 2 monthsలోనే మాకు ఫోన్ వచ్చింది. ఎందుకంటే మేము ప్రెగ్నెన్సీ వస్తేనే మాకు ఫోన్ చేయండి అమ్మా, మళ్ళీ మేము ఎబార్షన్ కాకుండా మీకు మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పాను. తర్వాత ఈ 8 మందిలో 6 మందికి మామూలుగా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది సార్ అని వచ్చారు. కనుక దీనివల్ల ఏంటంటే ఎంత అద్భుతంగా హోమియోపతి వైద్య విధానం ఉందో చూడండి. ఇందాక హెపటైటిస్ బి, సి వైరస్ చెప్పాను, అది వాళ్ళ మన మెడిసిన్ వాడిన తర్వాత వాళ్ళు కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మన మెడిసిన్ ఇచ్చిన తర్వాత నెగిటివ్ అని వచ్చినాయి. ఇప్పుడు కూడా నెగిటివ్ ఉంది, ఆరోగ్యంగా ఉన్నాడు. అంటే నేను అనేది ఏంటంటే, సార్ ఈ విధంగా చెప్తున్నారు నెగిటివ్ అని, మరి మేము ఇన్నాళ్ళు వాడాము నెగిటివ్ అని, వస్తుంది మీకు కూడా వస్తుంది. ఒకదానికి వచ్చినాక ఇంకో దానికి ఎందుకు రాదు? ఒకరొకరి శరీరతత్వాన్ని బట్టి, ఒకరొకరి వ్యాధి నిరోధక శక్తిని బట్టి ఉంటుంది. కాబట్టి మీరు కొంత టైం ఇవ్వండి, అద్భుతంగా తగ్గుతాయి. తర్వాత గాల్ బ్లాడర్ స్టోన్స్, పిత్తాశయంలో ఇప్పుడు రాళ్ళు అందరికీ ఉంటున్నాయి. ఏదో ఒక పరీక్ష చేయడానికి పోతే ఇది బయటపడుతుంది. బయటపడేటప్పటికల్లా వాళ్ళు భయపడ్డారు, సార్ ఆపరేషన్ చేయాలంట, దీనికి గాల్ బ్లాడర్ని తీసేయాలంట, ఏం చేయాలని. నేనైతే అది మాత్రం బాధ లేనంత వరకు మీరు వరి కావద్దమ్మా, దానికి ఏం అవసరం లేదు, బాధ ఉంటే నాకు చెప్పండి. కానీ ఒక స్టాఫ్ నర్స్, ఒక అమ్మ బలవంతం చేసి ఏమనంటే, మీరు ఇవ్వండి సార్, నేను ఏం కాదు, మీరు నయం అవుతాయి, మీరు ఎందుకు ఇస్తలేరు గాల్ బ్లాడర్ స్టోన్స్కి, ఎవరికి చెప్పినా గాల్ బ్లాడర్ స్టోన్స్కి మెడిసిన్ ఇస్తలేమంటున్నారంటే, లేదమ్మా ప్రయత్నం చేద్దాంలే నీ ఇష్టమని. గాల్ బ్లాడర్ స్టోన్స్కి మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆమె మళ్ళీ స్కాన్ తీసుకొచ్చేసింది, 3 నెలలకు కంప్లీట్గా డిసప్పేర్ అయిపోయినాయి. నిన్న కూడా ఒక కేసు విజయవాడ నుంచి వచ్చారు, గాల్ బ్లాడర్ స్టోన్స్. అంటే నేను 1-2 కేసులు మాత్రమే చెప్తున్నా ఈ ఉదాహరణలో, అటువంటివి కొన్ని వందలు ఉన్నాయి నా దగ్గర. ఏది ఈ విధంగా నయమైనటువంటి కేసులు 100 అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అనే కాదు, మిగతా కేసులు కూడా. కనుక నేను చెప్పేది ఏంటంటే, హోమియోపతి వైద్య విధానంలో ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి చికిత్స ఉంది కాబట్టి మీరు ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నా. తర్వాత ఇప్పుడు చూడండి, అందరూ డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్, ప్రొఫ్యూజ్ బ్లీడింగ్, ప్రొలాంగ్డ్ బ్లీడింగ్, ఆడవాళ్ళలో విపరీతంగా బ్లీడింగ్ కావడం, వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు అయ్యి తర్వాత ఆపరేషన్కి అన్ఫిట్ అనో, లేకపోతే ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టం లేకనో, భయపడో ఏదో వచ్చినటువంటి కేసు. ఒక అమ్మ సికింద్రాబాద్ నుంచి వచ్చారు, ఈ విధంగా ఉంది సార్, నాకు ఇంకా ఆపరేషన్ గత్యంతరం ఇంక వేరేది లేదన్నారు, నాకైతే నేను ఎనిమిక్ అయిపోయాను, అది కూడా అన్ఫిట్ అంటున్నాను. మా మెడిసిన్ వేసిన తర్వాత ఆమె చెప్తుంది, వేసిన ఇట్లా వెంటనే సార్ 2వ రోజే నాకు బ్లీడింగ్ లేకుండా కంప్లీట్గా నయమైందని. అంటే ఈ విధమైనటువంటి డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్, ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రసా, బల్కీ యూట్రసా, లేకపోతే ఏదైనా ఎండోమెట్రియోసిసా, వాట్ ఎవర్ ద కాజ్ ఇట్ మే బి, ఆ విధంగా హోమియోపతి వైద్య విధానంలో అద్భుతంగా తగ్గుతాయి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఇటువంటి అద్భుతాలు ఇంకా చాలా ఉన్నాయి. మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకనంటే ఏ డిసీజ్కు హోమియోపతి వైద్య విధానంలో ఉంది అనేటువంటిది.
కనుక ఇది మీరు గుర్తుపెట్టుకొని మీ నిష్ణాతులైనటువంటి మీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్స్ని సంప్రదించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలనేటువంటి సదుద్దేశంతో చెప్తున్నా. ఈ విధమైనటువంటి విశిష్టత గల హోమియోపతి వైద్య విధానం మీరందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలని, మీరందరూ దీన్ని ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ నమస్తే.